హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే మ్యాగీ అలానే చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను. అలానే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కదా, అది కూడా ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకెక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే బయట మల్లె చెట్లు ఉన్నాయి కదా, వాటికైతే పూసాయన్నమాట మల్లెపూలు. ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకో రకం కూడా మల్లెపూలు ఉంటాయి కదా, ఇవి ఒక రకంలో ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే పూజదే అయిపోయిన తర్వాత ఇంకెక్కడ మా ఆయనకి, నాకు, అలానే మా బాబుకి, మా ఆయనకి పాలు, అలానే మా బాబుకి పాలు, నాకు టీ అయితే చేసుకున్నాము. ఇంకెక్కడ తర్వాత టీవన్నీ నేను వెంటనే తోమేస్తాను. ఇంకా అవైతే తోమేశాను అనమాట మార్నింగే. ఇంకా బయట అయితే చూపిస్తున్నాను. ఎండలు ఏ విధంగా ఉన్నాయంటే బీభత్సంగా ఉన్నాయండి. మీ అంతా ఎలా ఉంటామో కూడా అర్థం అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, టైం అయితే అప్పుడు మార్నింగ్ 7 అయ్యింది. ఆ టైంకి ఎండ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ఉంది పరిస్థితి మాకైతే ఎండలు. ఇంకెక్కడ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ఈరోజు అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా. ఇంకా నేనైతే ఇదే విధంగా చేస్తానండి. ఒక్కొక్కసారి అయితే ఆనియన్స్ని కూడా యాడ్ చేయను, ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. అలానే కొద్దిగా ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఇంకా మ్యాగీ అయితే యాడ్ చేసేస్తాను. వాడు మసాలా అవన్నీ ఇస్తాడు కదా, వాటిని అయితే యాడ్ చేసేస్తాను. సాల్ట్ అయితే ఆ మసాలాది మాకు సరిపోదన్నమాట, అందుకే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇంక ఈ విధంగా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంక ఈరోజు చికెన్ అయితే తీసుకొని వచ్చారు. అలానే కొద్దిగా బాస్మతి రైస్ ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి కొద్దిగా చికెన్ పులావ్ చేసేద్దాం, అలానే కర్రీ చేద్దామని చెప్పి ఇంకా బయట అయితే పుదీనా ఉందన్నమాట, ఈ అంకుల్ వాళ్ళు పెట్టారు. ఇంకా తీసుకొద్దామని చెప్పి అయితే వెళ్ళాను. నేను ఈ పుదీనా తీసిన దగ్గర వీడియో అయితే తీద్దామని చెప్పి వీడియో ఆన్ చేశాను. మరి నేను ఏం నొక్కానో ఏటో తెలియదు, కానీ ఈ ఎండకు అసలు ఏం కనిపించిందో తెలియదు. అసలు వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట, నేను తర్వాత చూసుకున్నాను. ఇంకా అలానే మన దగ్గర అయితే కొత్తిమీర ఉంది కదా, ఇది కూడా పూర్తిగా పాడైపోయింది. ఏదో కొద్దిగా ఉందన్నమాట. ఈ కొద్దిగా తీసుకొని అయితే వచ్చాను ఇంటికి. ఎండకు అసలు బయటికి వెళ్ళలేకపోతున్నామండి. ఒక 5 నిమిషాలు కూడా ఎండలో ఉండలేకపోతున్నాం. ఈ ఎండలో జాబులు చేసిన వాళ్ళు ఎలా ఉంటున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా దీన్నైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు.
ఇంకిక్కడ చికెన్ పులావ్కి అని చెప్పి సన్నంగా ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. అలానే కర్రీ కూడా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేస్తాను. అలానే అల్లం వెల్లుల్లి అయితే ఈ విధంగా దంచుకుంటున్నాను అనమాట. అలానే ఇక్కడ బాస్మతి రైస్ అయితే ఏ గ్లాస్తో తీసుకున్నానో బాగా వాష్ చేసుకొని అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని నానబెట్టేసి అయితే పక్కన పెట్టేశాను. నేను ఈ చికెన్ పులావ్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అలానే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అలానే మీ దగ్గర బిర్యానీ మసాలాలు ఏ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. అలానే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఈ విధంగా ఎర్రగా మాడినట్టు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్టు అలానే కారం అలానే ధనియా పౌడర్ అలానే గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పెద్ద సైజు టమాటోని సన్నంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమాటో మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో 1 స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ విధంగా ఉండలు ఏం లేకుండా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా కొద్దిగా మసాలా అంతా పట్టేటట్టు ఫ్రై చేసుకోండి. నేను ఇంకా ఈ విధంగా చికెన్ యాడ్ చేసి అయితే ఇంకొక వైపు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాలు అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వాటర్తో నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ అయితే కొద్దిగా సరిపోలేదు. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా నెయ్యిని అయితే మీద ఈ విధంగా యాడ్ చేసి జస్ట్ ఈ విధంగా కలిపినట్టు కలిపి అయితే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే వేసుకోవాలి. ఇంకొక వైపు అయితే నేను చికెన్ కర్రీ అలానే రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసి చికెన్ కర్రీ అయితే అయిపోయింది. అలానే పులావ్ కూడా అయిపోయిందనమాట. అది వేరే దీంట్లో వేసాను, అదంతా క్లిప్ అయితే మిస్ అయిపోయింది. వీడియో అయితే తీసాను, అసలు గ్యాలరీలో లేదు. ఇంక ఈ విధంగా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉండేది. ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలానే రైస్ అయితే పెట్టేశాను, రసం కూడా అయిపోయిందనమాట. ఇంకా అలానే పుదీనా అయితే తీసుకొచ్చాను కదా, వాటి స్టెమ్స్ అయితే ఈ విధంగా వాటర్లో వేసి అయితే పెట్టాను. వేర్లు ఏమైనా వస్తాయేమో అని చెప్పి చిగురది. ఇంకా ఈ సామాన్లన్నీ యూజ్ చేసినవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేశాను. అలానే రైస్ పెట్టాను కదా, అది కూడా అయిపోయిందనమాట. విజిల్స్ అయితే అయిపోయేవి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా మేము లంచ్ కూడా చేస్తామన్నమాట. లంచ్ అది అయిపోయిన తర్వాత అయితే నేను బ్లౌజ్ అయితే ఒక స్టిచ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఇంకా ఆ పని మీద ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది అయితే చూసేయండి. ఫైనల్గా ఏ విధంగా వచ్చిందో కూడా చూసేయండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను.
ఇంకా ఫైనల్గా బ్లౌజ్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే బ్లౌజ్ని స్టిచ్ చేశాను. అలానే శారీ అయితే అది దానికి కూడా సైడ్స్ అవన్నీ స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఇదే అండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. అలానే ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. 1000కి దగ్గరగా ఉన్నామన్నమాట. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.